హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శోభారాణి గైనకాలజిస్ట్. ఇవాళ ఒక పేషెంట్ గురించి చెప్తాను. తను వచ్చేసి సెకండ్ ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ బేబీ వచ్చేసి 3 years అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తనకి బీపీ ఉంది. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా 7th month నుంచి బీపీ స్టార్ట్ అయింది. సో బీపీ మెడిసిన్ పైన స్టార్ట్ చేస్తాము. సో రెగ్యులర్గా ఫాలోఅప్ వస్తుంది, మెడిసిన్స్ వాడుతూ ఉంది, అంత బాగానే ఉంది. తను ఇప్పుడు 36 weeks. తను ఇవాళ సివియర్ బ్లీడింగ్ అవుతుందని వచ్చింది. సో బీపీ చెక్ చేస్తే 170/100 ఉంది. అండ్ స్కాన్లో చూస్తే హార్ట్ బీట్ లైక్ బ్రాడికార్డియా లాగా ఉంది. అండ్ ప్లజెంటల్ అబ్రప్షన్, అంటే ప్లజెంటా అనేది ఆల్రెడీ సెపరేట్ అయిపోయి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో తను అడిగానమ్మా బీపీ టాబ్లెట్స్ తీసుకోవట్లేదు అంటే, లేదు మేడం 2-3 days నుంచి వేరే చోటుకి వెళ్ళాను, మర్చిపోయాను అని చెప్పింది. సో ఆల్రెడీ ప్లజెంటల్ అబ్రప్షన్ అయితే బ్లీడ్ అవుతూ ఉంది. సో ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాల్సి వచ్చింది. సో ఏంటి అంటే, మీకు ప్రెగ్నెన్సీలో బీపీ ఉండి మీరు మెడిసిన్ వాడుతూ ఉంటే రెగ్యులర్గా యూజ్ చేయాలి. మీ డాక్టర్ ఎలా అడ్వైస్ చేస్తారో అట్లా తీసుకోవాలి. అండ్ బీపీ మెడిసిన్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కువ హెడేక్ ఏమైనా వచ్చినా, నెక్ పెయిన్ ఏమైనా ఉన్నా, వామిటింగ్స్ అవుతూ ఉన్నా, లేదంటే సివియర్గా కడుపు నొప్పి ఏమైనా వచ్చినా, కళ్ళు మసగ్గా అనిపించినా, ఇలాంటి సింటమ్స్ ఏమున్నా ఇమ్మీడియట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.